నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. విజయసాయి రెడ్డి, అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నారట. ఏంటి అంటే, నిజంగా నీకు దమ్ముంటే బొత్స సత్యనారాయణ గారిని పార్టీ నుంచి పీకగలవా, మమ్మల్ని పీకేసినట్టుగా అని అడుగుతున్నారంట. అయితే ఏంటి అని చూస్తే, గతంలో విజయసాయి రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మన తారకరత్న గారికి సంబంధించినటువంటి పరామర్శలో కలిసినందుకు, పార్టీకి క్యాడర్కి నీకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నందుకు ఆ క్వార్టర్ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత మాగుంట శ్రీనివాసరావు గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి ఎవరైతే లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి గారిని గతంలో కలిసినందుకు, తెలంగాణలో మన కేటీఆర్ కేసీఆర్ ముఖ్యం, రేవంత్ రెడ్డితో ఎందుకు కలిసారని చెప్పి వాళ్ళని పీక్ పక్కన పెట్టారట. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ గారికి సంబంధించి విందులో, ఏదైతే అట్ హోమ్ అనే విందులో ఆయన నారా లోకేష్ గారిని చాలా హ్యాపీగా నవ్వుతూ చాలా ఉల్లాసంగా పలకరించారు. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ పార్టీ నుంచి బయటికి పంపించే దమ్ముందా అని చెప్పి అడుగుతున్నారట వీళ్ళు. నిజంగా ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయనకు ఆ దమ్ము ధైర్యం రెండు లేవు. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉంది, ఆ పరిస్థితి ఏంటంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది. ఆ జెండా పట్టేవాళ్ళు కట్టేవాళ్ళు లేరు. ఎవ్వరు కూడా బయటకు వచ్చి ఈ రోజున ఏమి ఇస్తావు నాకు, పార్టీ గురించి ఏదైనా మాట్లాడాలంటే అనే పరిస్థితిలో ఉంది. అంబటి రాంబాబు మాట్లాడినా, లేకపోతే పేర్ని నాని, రజని, నిన్న జోగి రమేష్ గారిని పరామర్శించి వీళ్ళందరూ కూడా ఒక మీడియా సమావేశం పెట్టి కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఏదేదో వ్యాఖ్యలు చేశాడు అంబటి రాంబాబు. అంటే ఈ రోజున ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ పర్సన్ అయినా రాజకీయాల్లో ఏ విధంగా ముందుకొచ్చారో అందరం చూసాము. నిజంగానే అట్లాంటి వ్యక్తిని వదులుకునే సాహసం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? అదే ఇక్కడ ఇంకొక రకమైనటువంటి వార్త కూడా ఏమొస్తుందంటే, వాస్తవానికి నేనే పార్టీ అధ్యక్షుని అయ్యుండి జెండా ఎగరేయకుండా యలంకాలో కూర్చుంటే అసలు నువ్వెవడివి జెండా ఎగరేస్తానికి అని చెప్పి. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే బొత్స మీద కొంత అసంతృప్తితో ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే ఈయన ఎలానో ఏదైతే అసెంబ్లీలో ఆయన ఫ్లోర్ లీడర్ అయితే కాలేకపోయాడు, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి. కానీ ఎమ్మెల్సీలో ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఆయన ఫ్లోర్ లీడర్గా అయిపోయారు బొత్స సత్యనారాయణ గారు. సో దానికే తట్టుకోలేక కొంత ఆయన అసెంబ్లీకి కూడా రావట్లేదు, ఫ్లోర్ లీడర్ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ హోదాలో ఆయన జెండా ఎగరేసినా సరే తట్టుకోలేకపోతున్నారంట. నిజంగా ఒక కొంత విభేదాలు వచ్చాయి, చీలికలు వచ్చాయని చెప్పి అంటున్నారు. నిజమే? ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సొంత రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు నువ్వు సీఎం అవటానికి ఆవిడ ఏ విధంగా కష్టపడింది, అరికాళ్లు బొబ్బలెక్కే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్లు పర్యటన చేస్తుంది. ఆడపిల్ల అయ్యుండి కేవలం కట్టుకున్న భర్తకు కూడా చెప్పకుండా ఇంట్లో బట్టలు సర్దుకొని వచ్చేసిన షర్మిల గారు స్వయంగా వాళ్ళ హస్బెండే చెప్పిన మాటలు ఇవి. నాకు కనీసం చెప్పకుండా బట్టలు సర్దుకుంటుంటే ఎక్కడికంటే మా అన్నను సీఎం చేయాలి అని చెప్పిందంట. ఏంటి అని భారతీ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆవిడేం సమాధానం చెప్పిన పరిస్థితి లేదు. మరి అలాంటి సొంత చెల్లెలకే పదవి ఉండకుండా ఇవ్వకుండా ఆవిడ రాజకీయాల్లో ఉండటానికి కూడా కనీసం ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా తల్లి పార్టీ అధ్యక్షురాలుగా ఏదో పదవి ఉంటే గౌరవ అధ్యక్షురాలుగా కన్నీటి పర్యంతమై ఇష్టం లేకుండా పేపర్ మీద సైన్ చేసేసి స్టేజ్ దిగి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే తల్లి మీద గౌరవం లేదు, చెల్లెల మీద ప్రేమ లేదు. మరి అలాంటిది పార్టీలో కష్టపడి పార్టీ కోసం మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జబ్బలు తెరుచుకుంటూ ఈ నాయకులందరూ ఈ రోజున ఏదైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళందరినీ నిట్ట నిలువున గోదాట్లో ముంచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అదే జరుగుతుంది ఈ రోజున. మన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడాడు విచారణ తర్వాత చూసాం. ఏ విధంగా ఆయన విరుచుకు పడ్డాడో చూసాం. మాట్లాడటం కంటే విరుచుకు పడ్డాడనే చెప్పాలి. నువ్వు పొరపాటును కూడా ఇంకా సీఎం అవ్వటం కళ, పగటి కళలో కంటూ బ్రతుకు జగన్మోహన్ రెడ్డి. నీ పక్కన కోటరీ వల్ల నన్ను ఎలా బయటికి పంపావో తెలుసు, ఏ విధంగా ఒక్కొక్కరిని దూరం చేసుకున్నావో తెలుసు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను ఏ విధంగా కబళించబోతున్నారో, నీ పార్టీని కబళించబోతున్నారో క్లియర్ గా కనిపిస్తూ ఉందని చెప్పాడు. అందరూ పందికొక్కులని చెప్పాడు. అన్ని ఇంకా చెప్పుకునేది ఏం లేదు. ఆ పందికొక్కులో లేకపోతే దున్నపోతులో ఏదైనా కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ పార్టీని నాశనం చేసే పనిలోనో చేజిక్చుకునే పనిలోనో ఉన్నారు. మనం విన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలియక మాట్లాడుతున్నాడులే, అమరావతి రాజధాని అంటాడు. తర్వాత ఆయన జైలుకు పోతే మేము పార్టీ నడిపించుకోలేమా అంటాడు. మరి ఇలాంటి మాటలన్నీ నిజంగానే మీరు అంటున్నట్లుగా బొత్స సత్యనారాయణ గారిని బయటికి పంపించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేకపోగా ఈ రోజున అసలు పార్టీలో ఏం జరుగుతుంది, మరి ఏదైతే ఈ యలహంక ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతుంది, మరి ఈ రోజున ఆయన మాట్లాడే మాటలు ఎంతసేపటికి రివర్ బేసిన్ అని మాట్లాడుతున్నాడు అమరావతి గురించి. మరి నాకు ఇక్కడ కొంప ఉంది, ఈ కొంపలో నేను ఉంటాను, ఎక్కడి నుంచో పరిపాలన సాగిస్తాను. నువ్వే 2019లో సీఎం అయిపోయే ముందు చెప్పావు చంద్రబాబు నాయుడుకి ఇల్లు కూడా లేదు, ఎక్కడుండి పరిపాలన చేస్తాడని. మరి ఈ రోజున నీ కొంప వదిలిపోయి నువ్వు ఎందుకు ఉంటున్నావు? ఎక్కడో ఏదో చుట్టచూపుగా ఎందుకు వస్తున్నావు రాష్ట్రానికి? మరి ఎందుకు ఇలాంటి నిందలు వేస్తున్నావు?
కాబట్టి వాళ్ళు మాట్లాడే మాట కానివ్వండి, వాళ్ళు గతంలో అందించిన పరిపాలన కానీ ఏది కూడా ఒక వంచకుడి మాట నీటి మూట అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాటలు క్లియర్గా ఈ రోజున ప్రజలందరికీ అర్థమైనాయి. ఈ రోజున ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా, అయోమయంగా, గందరగోళంగా ఉన్నది. కాకపోతే చాలా మంది ఏమంటున్నారంటే మూర్ఖుడిని రంజింప చేయలేము అన్నట్టుగా గతంలో ఏటుగా ఉండి దాదాపు 3 తరాలుగా ఏదో 3 దశాబ్దాలుగా విజయసాయి రెడ్డి గారు, అటు రాజారెడ్డి కావచ్చు, అటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమాస్తులు కట్టబెట్టిన దాంట్లో నేను ఒక ఏమంటారనమాట, ఆయన విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు పెద్ద పార్టీలలో నేను చేశాను, నీకు ఆస్తులు కూడబెట్టాను అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. అలాంటి విజయసాయి రెడ్డి గారిని కూడా పక్కన పెట్టాడు. అదే విధంగా చూసుకుంటే పార్టీకి చాలా సీనియర్ నాయకులైన మాగుంట శ్రీనివాస గారు కావచ్చు, వీళ్ళందరినీ పక్కన పెట్టాడు. మీరు ఇందాక అన్నట్టు తల్లిని చెల్లిని పక్కన పెట్టాడు, బాబాయిని పూర్తిగా లేకుండా చేశాడు. సో ఇలాంటి చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా బొత్స సత్యనారాయణ పెద్ద లెక్క నిజంగా తీస్తాడు, అవును మా అన్న దేనికైనా సరే సిద్ధం అని చెప్పేసి అంటున్నారు. నిజంగా సిద్ధంగా ఉన్నాడా? తీస్తే ఏమైద్ది అంటే తీస్తే ఆయన గొయ్య దమ్ముకున్నట్లే, ఇంకా అంతే, ఇంకా వేరే ఇంకా మనం ఏం చెప్పలేము. అంటే మూర్ఖుడిని ఎవరో రంజింప చేయలేరు అంటే ఇంకా తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా ఆ మొండివాడు మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు ఎవరనేది మనం విన్నాం. మరి అలాంటిది ఆ మూర్ఖుడే ఇంకా రాజు అయితే ఎలా ఉండిద్దో కూడా చూసాం మనం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి అలాంటిది ఇప్పుడు నిజంగానే అలా చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉండిద్ది? ఎడ్డం అంటే తెడ్డం అంటాడు, అన్నిటికీ అంతే, ఎవరికీ అర్థం కాదు ఆయన ఆలోచన విధానం. మరి అలాంటి వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు అనేది ఆయనకు కూడా ఆ క్షణాన్ని తప్పించి దానికి ముందు వెనక కూడా ఆలోచించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. గతంలో కూడా మనం చూస్తుంటే అసెంబ్లీ సాక్షిగానేమో బొత్స సత్యనారాయణ నువ్వు కూడా వెళ్ళి అరువుపో తిట్టుపో అని చెప్పేసినప్పుడు అది సభ మర్యాద కాదు అన్నందుకే ఆయన పెన్ సీరియస్ అయ్యారు గతంలో అని చెప్పేసి విన్నాం. అప్పుడే పార్టీ ఏమైనా మారే ఆలోచనలు ఉన్నాయంటే ఇప్పుడే కాదు అన్నట్టుగా ఏదో సంకేతాలు అందాయని కూడా తెలుసు. ఇప్పుడు మరి రాజశేఖర్ ఎందుకు వెళ్ళిపోయారు, మరి అవంతి శ్రీనివాస్ పార్టీ వచ్చిన నెల రోజుల్లో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో వాళ్ళ మీద దండయాత్ర చేయండి, బూతులు తిట్టండి, ధర్నాలు చేయండి అన్న మాటకే నేను వెళ్ళిపోయానని పబ్లిక్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విడిపోవటానికి గల కారణాలని చెప్పారు అవంతి శ్రీనివాస్ గారు. ఈ రోజు వరకు ఆయన అసలు ఇంకా మీడియా ముందుకు రాలేదు, ఎక్కడ ఆయన వాయిస్ లేదు, ఎక్కడా కూడా దేని గురించి ప్రస్తావన లేదు. మరి అలాంటిది ఎలా ఉండాలో ఆయన నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నారు. మరి విజయసాయి రెడ్డి వ్యక్తి మరి మొన్న జరిగిన సందర్భం ఏంటి, ఆయన బయటకు వచ్చి చెప్పిన మాటలేంటి, కూటమిని బద్దలు కొడితేనే జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న మాటలు కానివ్వండి, మరి పెద్ద పాలేరుగా పనిచేశాననే మాటలు కానివ్వండి, మరి అదేవిధంగా గతంలో తను ఉత్తరాంధ్రని ఏ విధంగా మరి సర్వనాశనం చేశాడంటే దాని మీద కూడా మరి దాన్ని మాత్రం తను బయట పెట్టడు, కానీ అనవసరమైన విషయాలని చెప్తాడు, అవసరమైన ఏవి చెప్పలేదు. ప్రజలకి నువ్వేం చేశావు రాష్ట్రంలో ఇలాగా, ఇప్పుడు సాయి గురించి, జర్నలిస్ట్ సాయి గురించి మాట్లాడాడండి విజయసాయి రెడ్డి. మరి జర్నలిస్ట్ సాయి నువ్వే నియమించావు పార్టీలు అని చెప్పేది జనాలు అడుగుతున్నారు. మరి ఏం చెప్తాడు విజయసాయి రెడ్డి? మరి ఇలాంటివన్నీ కూడా అంటే వాళ్ళు ఈ రోజున ఎవరికి వాళ్లే ఇప్పుడు ఒక గేమ్, వాళ్ళు ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తా ఉంటాం, ఒకరినొకరు చంపుకోవాలి అని చెప్పేది కొత్త గేమ్లో వస్తున్నాయని, ఆ విధంగా ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి. అంటే ఇక్కడ దీని వెనుక విజయసాయి రెడ్డి గారి హస్తం కూడా ఉందని చెప్పి కొంతమంది టాక్ ఏంటంటే, వాస్తవానికి బొత్స సత్యనారాయణ గారికి వైసీపీ పార్టీలో అనుకున్నటువంటి లేదంటే మనకు రావాల్సినంత హోదా దక్కలేదు, ఆయన చెప్పింది ఏది కూడా అక్కడ నడవడం లేదని చెప్పి అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని చెప్పుకోవచ్చు బొత్స సత్యనారాయణ, ఎందుకంటే అటు రాజశేఖర రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన ఒక వాస్తవం చెప్పడానికి నేను ఒక సీఎం హోదా క్యాండిడేట్. సో ఇప్పుడు ఎట్లానో ఇక్కడ ఎలాంటి ఏమంటారు అన్నమాట హోదా దక్కదు, అర్హత కూడా ఇవ్వరు కాబట్టి, ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చి అక్కడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా, దీనికి బాటలు వేస్తుంది విజయసాయి రెడ్డి గారు అని చెప్పి కొంత టాక్. నిజంగా వేస్తే అటు షర్మిల గారికి కొంత వ్యూహాలు అందించడంలో కావచ్చు, కొంత పార్టీ క్యాడర్ని బిల్డప్ చేయడంలో కావచ్చు, కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు 11 పడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ రప్ప అనే డైలాగులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా బొత్స సత్యనారాయణ గారికి అంతగా ఇష్టం లేకనే బయటికి వెళ్తున్నారని చెప్పి కొంత టాక్. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఏదైనా సరే ఇన్ని సంవత్సరాలుగా ఆయన సీనియారిటీ ఏదైతే ఉందో బొత్స సత్యనారాయణ గారిది, జగన్ ఏ మాట అంటే ఆ మాటకి ఆయన సై అని కానీ రప్ప అనే డైలాగ్ ఇంతవరకు ఆయన నోటి వెంట మనం వెళ్ళలేదు, ఎప్పుడు సమర్థించలేదు. కాబట్టి ఒక వ్యక్తిత్వం, ఆయన రాజకీయం పట్ల ఆయనకున్న అనుభవం, ప్రజల పట్ల మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈ ఆలోచన విధానం
ఖచ్చితంగా ఆయన అడుగులు వేయించవచ్చు అటువైపుకి అనేది మనకు కూడా ఒక వింత ఆలోచన కలిగించేస్తాయి. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారనేది ఈ రోజున ఆయన నడవడికి మనకు చెప్తుంది. ఇప్పుడు ఎన్నైనా ఉండొచ్చు రాజకీయ నాయకులు, మనం గతంలో ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఒకరినొకరు విష్ చేసుకునే విధానం కానివ్వండి, ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉన్నప్పుడు ఒకరిళ్ళకు ఒకరు వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వటం కానివ్వండి, అవన్నీ కూడా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అట్లాంటి వాటికి చరమగీతం పాడాడు. ఖచ్చితంగా చాలా భయంకరమైన కల్చర్ని ఈ రాజకీయాల్లో తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. చాలా నీచమైన మాటలు కానివ్వండి, నీచమైన వాళ్ళ బుద్ధులు కానివ్వండి, ఎంత ఘోరంగా దాన్ని ఒక నిండు పాలకుండలో విషపు చుక్కలాగా వాళ్ళు తయారయ్యారు. మనం ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళ తండ్రి అలా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ కొంతమంది చాలా ఆప్యాయంగా పలకరించుకునే వాళ్ళు, హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఈ విషెస్ కానివ్వండి అన్నీ కూడా బాగుండేవి. కాకపోతే ఈ ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ విషయాల్లోకి వెళ్ళి, ఆడవాళ్ళ విషయాల్లోకి వెళ్ళి, పిల్లల విషయాల్లోకి వెళ్ళి ఈ బూతులు తిట్టించడం, వాళ్ళ మానసికంగా ఇబ్బంది గురి చేయటం, అంటే రాజకీయం అంటే తెలియని వాడు రాజకీయంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాజసంగా ఎలా ఉండాలి, ప్రజల మనసును మనం ఏ విధంగా తెలుసుకోవాలనే అనుభవం లేని వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అందులో మూర్ఖుడు ఏ విధంగా. నిన్న ఎవరో చెప్తున్నారు ఒక ఛానల్లో, అవును మెంటల్గా సర్టిఫికెట్ ఇచ్చారు, ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి చెప్తున్నాడు ఏదో ఇంటర్వ్యూలో. ఎవరంటే అందరూ జగన్మోహన్ రెడ్డి అనే కామెంట్లు వచ్చినాయి దాంట్లో. స్టెబిలిటీ లేదు, మెంటల్ స్టెబిలిటీ, సర్టిఫికెట్ ఉంది, ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి వాళ్ళే అట్లాంటి సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధులు చెప్పుకుంటున్నప్పుడు మరి అలాంటి వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉండిద్ది అనేది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. సో చూద్దామండి. మొత్తానికి గతంలో విజయసాయి రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాగుంటి శ్రీనివాస్ గారు కావచ్చు, లావు శ్రీకృష్ణదేవ్ కావచ్చు, అదే బాటలో నిన్న లోకేష్ గారికి కలిసినందుకు బొత్స సత్యనారాయణ పార్టీని వీడుతున్నారా, నిజంగా పంపించే దమ్ముందా, ఒకవేళ పోతే బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా, షర్మిల గారికి దండగా ఉండబోతున్నారు అనే దానిపైన అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.